బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగమణికంటపై చెల్లెలు కావ్య షాకింగ్ కామెంట్స్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ కి అడుగు పెట్టాడు యూట్యూబర్ నాగమణికంట. హౌస్ లో ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా కూడా నాగమణికంట తన పడ్డ ప్రాబ్లమ్స్ కష్టాల గురించి చెప్తూ ఎమోషనల్ అవుతూ వస్తున్నాడు. తనకి 2 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన తండ్రి పోయారు అని, దాని తర్వాత తల్లికి వేరే పెళ్లి అయ్యిందని, కొన్నేళ్ల తర్వాత తల్లి కూడా క్యాన్సర్ తో పోయారు అని, ఆ బాధతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను అని, తర్వాత ఫారెన్ వెళ్లి పెళ్లి చేసుకున్నాను, పాప కూడా పుట్టింది అంటూ ఎమోషనల్ అవుతూ చెప్తున్నారు మణికంఠ స్టార్టింగ్ డే నుంచి చాలా ఎమోషనల్ అవుతూ వస్తున్నాడు. ఎవరితో మాట్లాడకుండా ఒకడే కూర్చొని తనకు తాను ఏదో ఊహించుకుంటూ నామినేషన్స్ వచ్చేసరికి తన గురించి ఎవరైనా మాట్లాడితే మాత్రం తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్తూ ఎమోషనల్ అవుతూ హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్ కూడా ఏడుపు వచ్చేలా చేస్తున్నాడు మణికంఠ. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కిందకే వస్తుంది. బిగ్ బాస్ చూసే ఆడియన్స్ కి మణికంఠపై సానుభూతి చూపాలా లేదా ట్రోల్ చేయాలా అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు. కష్టాలు అనేవి చాలా కామన్, ఎవరికి ఉండవు కష్టాలు? ఆ హౌస్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్ కి కష్టాలు లేవా? ఆ షోని హోస్ట్ చేసిన నాగార్జున గారికి కష్టాలు లేవా? మన వీడియో చూసిన సబ్స్క్రైబర్స్ కి ఆడియన్స్ కి కష్టాలు లేవా? కష్టాలు లేకుండా మనిషి లైఫ్ లీడ్ చేయలేడు. కానీ ఆ కష్టాలు మనం ఎలా ఫేస్ చేసాము, ఎలా అధిగమించామన్న దాన్ని బట్టి మన ఫ్యూచర్ ఉంటుంది. అయితే తాజాగా మణికంఠ ఎమోషనల్ అవ్వడంపై తన సిస్టర్ కావ్య స్పందించారు. తనకు ఎవరూ లేరు అని తన అన్నయ్య చెప్పిన మాట తనకు చాలా బాధ కలిగించింది అని, ఆ మాట విని వాళ్ళ నాన్న చాలా బాధపడ్డారు అని, తనంత తానే ఇంట్లో నుంచి వెళ్లిపోయారు, తనని ఎవరూ ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పలేదు. ఇప్పుడు మా అన్నయ్య మళ్ళీ ఇంటికి వచ్చిన మేమందరం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము అంటూ మణికంఠ సిస్టర్ కావ్య ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేశారు. చిన్న చిన్న వాటికి మణికంఠ ఇంత ఎమోషనల్ అవుతూ ఉంటే రేపు బిగ్ బాస్ గడుస్తున్న కొద్దీ ఇంకా చాలా ఉంటాయి. దాన్ని మణికంఠ ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఏమో.